ఇంకా అనేక పథకాలు ఉన్నాయి. దాదాపు 400 పైగా హామీలు ఉన్నాయి. కనీసం 400 పైగా హామీలలో పట్టుమని 6 గ్యారెంటీలతో పాటు కనీసం ఇంకో 10 కలుపుకొనన్నా ఇవన్నీ ఇస్తారా, చేయరా? ప్రజలకు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో మనం చేసినటువంటి పథకాలు, మనం చేసిన అభివృద్ధి, వాళ్ళు ఇచ్చిన హామీలు, ఏ హామీ ఎంత లోపల చేస్తున్నారు? నోటిఫికేషన్ ఇచ్చే లోపల మనం 9వ తారీఖులోనే అమలు చేస్తామన్నారు. కానీ మన నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు 100 రోజులు ఆగుదాం, కొత్త ప్రభుత్వాన్ని మనం అడగొద్దు, అంత తొందరగా అడగొద్దు, వాళ్ళు 9 తారీఖు నుంచి డిసెంబర్ 9 నుంచి ఇస్తామన్నా మనం 100 రోజులను ఆగుదాం అని చెప్పడం జరిగింది. మరి కనీసం ఈ 100 రోజుల లోపలైనా ఈ హామీలు నెరవేరేటట్లు మనం 100 రోజుల తర్వాత ప్రభుత్వాన్ని అడగాలని చెప్పి ఈ వచ్చిన నాయకులందరూ మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. గిరిజనులకు ఇచ్చేటువంటి పోడు భూములను పట్టాలు ఇవ్వడానికి సర్వే చేస్తే గుంజుకుంటున్నారని చెప్పి ప్రచారం చేసిండ్రు. పేదలకు ఇచ్చే భూములను జాబితా తయారు చేసి వాళ్ళకి పట్టాలు ఇస్తామంటే అది జాబితా కాదు, మీ భూములు తీసుకుంటారని చెప్పి ప్రతి నియోజకవర్గంలో మేము అనుకున్నాం, మా జిల్లా మాత్రమే అనుకున్నాం. కానీ ఇలా వరంగల్, కరీంనగర్ ఆ జిల్లా నాయకులు కలిస్తే రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే ప్రచారాలు, భూములు గుంజుకుంటున్నారు ఇవైతేనని చెప్పి. కనుక నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నెరవేరిస్తే సంతోషం, మాకు అంతకన్నా సంతోషం ఏం లేదు. ఇలా మేమన్నాం, తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్నాం, తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడినాం, కేసీఆర్ గారు వెంబడున్నాం, తెలంగాణ అభివృద్ధి చేసుకున్నాం. మాకన్నా అభివృద్ధి వాళ్ళు చేస్తామంటే, మాకన్నా అభివృద్ధి వాళ్ళు చూపిస్తే అంతకన్నా మాకన్నా ఎక్కువ సంతోషపడే వ్యక్తులు ఎవరు లేరు. కేసీఆర్ కన్నా ఎక్కువ సంతోషపెట్టే ఎవరు లేరు, మాకన్నా ఎక్కువ సంతోషపడే వ్యక్తులు కూడా ఎవరు లేరు. కనుక మరి అవన్నీ పార్లమెంట్ ఎన్నికలను దృష్టి పెట్టుకొని పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మన వ్యూహాలను ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్తూ ఒక్కొక్క హామీ ఒకవేళ నోటిఫికేషన్ లోపలనే హామీ నెరవేరితే సంతోషం, నెరవేరకపోతే ఎట్లా ప్రభుత్వాన్ని మనం ఎట్లా అని చెప్పి ఆ దిశగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు మా ఎంపీ గారు కూడా గత 5 సంవత్సరాలుగా వారు ఒక సౌమ్యంగా పనిచేసి మరి వారు 5 సంవత్సరాలు వారు కూడా అనేక సమస్యలు పార్లమెంట్ వేదికగా వారు ఎన్నో సమస్యలు అడగడం జరిగింది. మరి మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేసినా, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినా మరి ఆ వేవ్ అనేది, గాలి అనేది అక్కడ వచ్చేసింది. ఆ వేవ్లో పక్కన కర్ణాటక ఎలక్షన్ కావడం, అక్కడ ఏం జరుగుతుందో హామీలు నెరవేరినాయా లేదా అని తెలుసుకోకపోవడం, వీరు ఇచ్చిన హామీలు జరుగుతాయనేటువంటి నమ్మకం రావడం, రకరకాల కారణాల వల్ల మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం, మరి 9 రోజుల్లో చేస్తున్నవి ఇప్పుడు కాకపోవడం ప్రజలకు అర్థమవుతోంది. కనుక ఖచ్చితంగా ఇవన్నీ ప్రజల దృష్టి తీసుకొచ్చి అత్యధిక మెజార్టీతో పార్లమెంటు సభ్యునిగా గెలిపించుకోవడం దిశగా ముందుకు పోవాలని చెప్పి రాష్ట్రం మొత్తాన్ని కూడా కేసీఆర్ పిలిపించారు. కనుక ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. తదుపరి కార్యక్రమం ఎట్లా చేయాలని చెప్పనేది మా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు సందేశాన్ని ఇస్తారు. ఖచ్చితంగా మంచి చేస్తే, ఇవన్నీ హామీలు నెరవేరిస్తే స్వాగతిస్తాం. ఖచ్చితంగా మేము తెలంగాణ అభివృద్ధి కావాలని తెలంగాణ తెచ్చుకున్నాం. వివక్ష లేకుండా నీళ్లు, నిధులు, నియామకాలతో పాటుగా తెలంగాణ అన్ని రకాల అభివృద్ధి కావాలని అనుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేస్తామంటే, ఇచ్చిన హామీలు నెరవేరిస్తే అందరికన్నా ఎక్కువ సంతోషపడే వ్యక్తులం మేం. మరి ఎంతవరకు నెరవేరుస్తూ చూసి దాని తర్వాత నెక్స్ట్ మా నాయకుని ఆదేశాల ప్రకారం చేస్తాం. కనుక ఈరోజు అందరూ ఎంతో ఉత్సాహంగా 7 నియోజకవర్గాల్లో మాజీ శాసనసభ్యులతో పాటుగా ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి మరి వారి వారి సూచనలు, సలహాలు పార్టీ బలోపేతం చేయడానికి మరి అనేక సూచనలు ఇవ్వడం జరిగింది. కనుక ముఖ్యమంత్రి గారితో అన్ని నియోజకవర్గాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలనే కార్యక్రమాన్ని వారి ఆదేశాల మేరకు ముందుకు తీసుకెళ్తామని చెప్పని మరి వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ,
జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర మొత్తానికి కూడా ఎక్కడ కూడా ప్రకటించలే కదా, ఎక్కడ ప్రకటించలేదు. రెండు మినహాయించి మిగతా ఎక్కడ కూడా అందరి అభ్యర్థులు చేయలేదు కదా. ఇప్పుడు మా ఎంపీ గారు మంచిగానే పనిచేసిండు. నెక్స్ట్ ఏంటనేది ఎట్లా అనేది పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ అభ్యర్థి విషయంలో ఎక్కడేం చర్చ రాలేదు. వచ్చిన అభ్యర్థి మంచి పనిచేసినే ఉంది. అట్లా అన్ని అభ్యర్థులు ఉన్నారు కదా, మిగతా అందరి అభిప్రాయాలు తెలుసుకొని చేద్దాం, ప్రకటిద్దాం. ఒక నాగరికల్లో ఉంది కనుక మా జిల్లా రెండు ఒకటేసారి ప్రకటిస్తే బాగుంటుంది. ఒకటి ప్రకటించి మళ్ళీ ఒకటి ప్రకటించకపోతే కాదు, రెండు సమీక్ష జరిగింది. అది కూడా సమీక్ష జరిగింది కనుక నారకాళ్ళు మామనార్తో పాటు మిగతా నియోజకవర్గాలన్నీ కూడా వస్తాయి. ఎక్కడైనా మేము ఇప్పటివరకు కూడా ఎవరు అనుకోలేదు చేయాలని. ఇక్కడ వేదిక ఉన్న ఎవరు పార్టీ ఏం ఆదేశం చేస్తే పార్టీ ఆదేశం ప్రకారం పనిచేయడానికి ఉన్నాం. పార్టీ ఆదేశం ప్రకారం జనరల్గా పార్టీ పాత ఏంటి సరిగా పని చేయలేదు అనుకో, అడిగిన పని చేయలేదు అని అనుకుంటాం. పని చేసిండు పార్టీ, నెక్స్ట్ ఏంటనేది ఏ సామాజిక వర్గానికి ఎట్లయితే పార్టీ నిర్ణయిస్తుంది. రాష్ట్రం మొత్తం ప్రకటించినప్పుడు ఒక్కొక్క సామాజిక వర్గం వారిగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంటుంది, మిగతా రిజర్వేషన్ ఉండదు. కనుక మిగతా రిజర్వేషన్ లేని దగ్గర బీసీలను ఓసీలను ఎక్కడెక్కడ నిలబెట్టాలా అనే దాని మీద మా నాయకుడు నిర్ణయిస్తాడు. మాది ఒక క్రమశిక్షణ గల పార్టీ. మేము ఎవరో కూడా మేము నిలబడతాం సార్, మాకు టికెట్ ఇవ్వండి సార్ అని అడిగే పరిస్థితి ఉండదు. కేసీఆర్ గారు నిర్ణయించి నిలబడాలంటే దాని ప్రకారం ముందుకు పోయేటువంటిది. అలాంటి అభ్యర్థి విషయంలో చర్చ అనేది రాలేదు. అభ్యర్థి విషయంలో మేము నిలబడతాము అని చెప్పి కూడా ఎవరు అడగలేదు. పార్టీ నిర్ణయం ప్రకారం ఉంటుంది. పార్టీ ఏం చెప్తే అభ్యర్థిత్వం అనేది ఎక్కడ రాలేదు, వ్యతిరేకత అనేది ఏం రాలేదు. దాని మీద అభ్యర్థి అనే అంశమే చర్చకు రాలేదు. అభ్యర్థి అనేది ఓన్లీ సమీక్ష జరిగింది. నిన్న కూడా నార్కల్ పార్లమెంట్ సమీక్ష జరిగింది. సిట్టింగ్ ఎంపీ కూడా వచ్చిండు. ఎంపీ విషయంలో చర్చ జరగలేదు. మా నాయకుడు ఏది నిర్ణయిస్తే ఆ రోజు ఖచ్చితంగా దాని ప్రకారం ఉంటుంది. లాస్ట్ ఇయర్ వీరిని నిలబెడతామని చెప్పిండ్రు. ప్రకటించిన తర్వాత మేము చూస్తాం వారిని, వారితో పాటు కట్టుబడి అందరం పనిచేస్తాం. అట్లా పార్టీ ఏ ఆదేశం ఇస్తే పార్టీ ఆదేశాలనుగుణంగా పనిచేసేటువంటి పార్టీ మాది. ఒక చిన్న 1% కూడా డిస్ప్యూట్ లేకుండా, చిన్న డిస్ప్యూట్ లేకుండా మా నాయకుడు ఏం చెప్తే కనుక సామాజిక వర్గాల వారు చూసి చేస్తారు. కార్యకర్త అంతర్గతంగా తీసుకుంటారు. బహిరంగంగా ఎవరు నిలబడతారని అట్లా అడిగితే అడగడానికి ఉండదు కదా. అంతర్గతంగా టైం ఉంది, మస్తు టైం ఉంది కదా. అభ్యర్థి అనేది మా పార్టీలో ముఖ్యం కాదు, గెలుపు ముఖ్యం దాని మీద, అంతే.